మొదట ఈ చదువులు పడవ చదువు కష్టపడి వాళ్ళు, అలాగే ఈ సన్మానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, పెద్దలకు మరియు కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి ఎంపీపీ స్కూల్ ఎడవరం నుండి నేను 1-2 క్లాసులు డీల్ చేస్తాను. నేను ఎప్పుడు కూడా 1-2 తరగతులు డీల్ చేసేటప్పుడు చెప్పేటప్పుడు వాళ్ళ స్థాయికి దిగిపోతాను. వాళ్ళకి కూడా ఆకారంలో కూర్చోబెట్టి వాళ్ళతో అభినయాలు నేర్పిస్తానండి. వాళ్ళు కూడా చక్కగా అభినయాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా రకరకాల పనులు, నాకు తెలియని పనులు కూడా వాళ్ళు చెప్తుంటారండి. నిజంగా విద్యార్థులతోని మనం చక్కగా కుటుంబంగా కలిసిపోయినట్లయితే వాళ్ళ యొక్క ఇంట్లో రహస్యాలు కూడా మనకు చెప్తారండి. అలాగా మాకు విద్యార్థులతో ఉన్నటువంటి సంబంధం మాకు అలా ఉంటుందండి. ప్రతిస్పందన అంటే ఒకసారి మా పాఠశాల నుండి 2015 నవంబర్లో నవంబర్ 14 రోజున ఇక్కడ మాకు పోటీలు పెట్టారండి. మండల స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది 1-2 తరగతి అమ్మాయిలతో, అంటే అమ్మాయిలు 2వ తరగతి, కానీ నేర్చుకుంటలేదు. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకే చెప్పాలి అని చెప్పారు. అయినప్పటికీ అమ్మాయి చాలా ఉత్సాహపడుతుంది, నేను చెప్పాలి మేడం, నేను ఎలాగని చేయాలి మేడం అని అనేసరికి జిల్లా స్థాయికి కూడా సెలెక్ట్ అయిందండి. జిల్లా స్థాయికి కూడా తీసుకొచ్చాం. జిల్లా స్థాయిలో కూడా విద్య యొక్క ఆవశ్యకత అనే విషయం మీద మాట్లాడించామండి. నిజంగా ఆ అమ్మాయి మాట్లాడించిన తర్వాత కూడా అండి చాలా మంది కూడా అదేంటి విషయం ఇది కాదు, విద్య యొక్క ఆవశ్యకత కాదు, ఆ రోజు నామం పోతాం కాబట్టి నెహ్రూ గారి గురించే మాట్లాడాలి అని చాలా మంది కూడా డిటెక్ట్ చేశారండి. చేసినప్పటికీ సరే రండి దిగుతో విషయంలో పిల్ల చాలా ఫీల్ అయిపోతుందండి. అయినప్పటికీ ఎలాగైనా సరే రండి డిఓ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఏ విధంగా చెప్తాను రండి, నాకేం భయం లేదనేసి మొత్తం డిఓ నరసమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయికి పర్మిషన్ అడిగిన తర్వాత ఈ అమ్మాయితో మాట్లాడించాం. అప్పుడు ఆ అమ్మాయికి నిజంగా అవధులు లేదండి. ఇప్పుడు మా స్కూల్కి ఏ టీం వచ్చినా, ఎస్ఎస్సీ టీవీ కానీ ఏ డిఓ ఏ టీం వచ్చినా సరే ఫస్ట్ ఈ అమ్మాయితో మాట్లాడిస్తారండి. పాదశెట్టి పావులని అమ్మాయితోని మాట్లాడిస్తుంటారండి. ఆ విధంగా నాకు చాలా సంతోషించవలసిన విషయం అండి. అదేవిధంగా నేను పిల్లలకి ఆటలు కూడా తీసుకెళ్తుంటాం. మాది అప్పుడు ప్రైమరీ స్కూల్ అండి, ఇటు ఎలిమెంటరీ చదవండి, ఇటు హై స్కూల్ చదవండి. అప్పుడు మా పిల్లలు అంటారు, టీచర్ మనం హై స్కూల్ పిల్లలతో మనం పోటీ పడలేము, మనకు వద్దు టీచర్ అంటారు. ఒరే మనకు ఓటింగ్ తర్వాత గెలుపుంటుంది, ఆ గెలుపు మనకి ఎప్పుడు మనకు గెలుస్తుంది, మనం తప్పకుండా గెలవాలి అనేసి పోటీలు కూడా తీసుకెళ్తుంటాం. హై స్కూల్ అప్పుడు ఆ పోటీలు తీసుకెళ్ళినా నిజంగా మా పిల్లలు 2-3 ప్రైజులు కూడా గెలుస్తారండి. అలాగే జిల్లా స్థాయి వరకు చిన్న పిల్లలు సరే చక్కగా స్కూల్లో అన్ని విషయాలను సరే అండి. స్కూల్ అన్ని పాటల్లో, ఆటలు, డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్ని ఆల్రౌండ్గా మా స్కూల్లో ఉంటాయండి. ఒకప్పుడు మా స్కూల్ చెప్పాలంటే ఒక దిబ్బలా ఉండేదండి. అసలు స్కూల్ అంటే కూడా పేరు తెలిసేది కాదండి. ఇప్పుడు అందరూ కూడా విజిట్లకు అనేది ఎక్కువగా మా స్కూల్కి ఎక్కువ వస్తుంటారండి. మొన్న కూడా నేను ఎస్ఎస్సీతో సార్ అసలు మా స్కూల్కి వస్తారని సార్ అని అడుగుతండి. ఒక్క విషయం అన్నారండి, ఏంటమ్మా నడిచే ఎత్తును పొడవాలి అనేసి అన్నారండి. అది కాదు సార్, ఎక్కడైతే ఇంకా దీన్ని నిలుస్తూ ఉన్నాయో ఆ స్కూల్ చూస్తే చాలా బాగుంటుందని చెప్పాను సార్. అదేవిధంగా ఆ విధంగా మా స్కూల్ ఈ విధంగా జరిగిందండి. ఈ అవకాశం ఇచ్చిన పడ చాప్టర్ టెస్ట్ వరకు